గోల్డ్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో తాతా ప్రసాద్ జన్మదిన వేడుకలు గాంధీ రోడ్లో కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. తాతా ప్రసాద్ మాట్లాడుతూ తన జన్మదిన వేడుకలకి వచ్చిన తోటి వ్యాపారస్తులకి, ఫ్రెండ్స్కి, రాజకీయ నాయకులకి, యూత్కి అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేమూరు బుజ్జి, తిప్పరమల్లి రవితేజ, సింగరాజు రాంబాబు, దాసరి నారాయణ, పేర్ల రమేష్, బిఎంఆర్ శంకర్, మంత్రి సీను, టీవీ శ్రీరామ్మూర్తి, కొటారి నాగేశ్వరరావు, మేడికొండ మోహన్, బండార్ మదన్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, ఎక్కల తులసీరావు, వేమూరి గణేష్, మహేష్, సాయి, కొల్లిపల్లి భరత్, పురేష్ కుమార్, పేర్ల బద్రి, దీపు, కాళిషా, కోటి, డుడ్డు, నరేష్ కుమార్, సుమంత్, రసూల్, షరీఫ్, కపిల్ బాషా, పచ్చిపులుసు సీను తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాతా ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా యూత్ వింగ్ ఆధ్వర్యంలో అందరం భారీ కేక్ కటింగ్ చేసుకున్నాము. అందరం భారీగా బాణసంచాన్ని కాల్చుకొని చాలా ఆనందదాయకంగా ఉన్నాము. ఇలాంటి పుట్టినరోజులు మా తాతా ప్రసాద్ గారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తాతా ప్రసాద్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము అసోసియేషన్ వాళ్ళు మరియు స్నేహితులు బంధువులు యావత్ మంది వచ్చి మా కార్యక్రమాన్ని కేక్ కోపించుకొని సంతోషంగా ఆనందంగా చేసుకున్నాం. అన్న మా మిత్రుడు, మా అన్న, మా శ్రేయోభిలాషి అయినటువంటి మాజీ సూపర్ మార్కెట్ చైర్మన్ తాతా ప్రసాద్ అన్నకి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎల్లవేళలా ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లాంగ్ లీవ్ ప్రసాద్ అన్న. థ్యాంక్ యూ. నా పుట్టినరోజు సందర్భంగా మా గోల్డ్ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ముఖ్యంగా పురుషు, గణేషు, సాయి, దీపు, బద్రి, భరత్, తర్వాత వచ్చేసి మన సత్యనారాయణ, జశ్వంత్, అదేవిధంగా శ్రీరాములు, సాయి సుమంత్, అదే తదితరులు, అదేవిధంగా మా అసోసియేషన్ మేనేజర్ నరేషు, మా కోటి, కాళేశ, వీరందరి ఆధ్వర్యంలో మా గోల్డ్ మర్చెంట్స్ సభ్యులందరి మధ్య కూడా నా యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో కూడా నాకు చిన్న ఆపద వస్తే అందరూ కూడా నాకు వెన్నడి నిలబడి నన్ను నమ్మి నా సిద్ధాంతాన్ని నమ్మి నాకు పూర్తిగా సహకరించడం మా గోల్డ్ మర్చెంట్ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మా అసోసియేషన్ కమిటీ వాళ్ళే కాకుండా మా కమిటీ పెద్దలు దాసనారాయణరావు గారు, రమేష్ గారు, శంకర్ గారు, సోమయ్య గారు, వేమూరి వెంకటేశ్వర గారు, ఏడుకొండల గారు, నల్లమల్లి కుమార్ గారు, అదేవిధంగా ఏమన మధు గారు, నల్లమల్లి అనిల్ గారు, నల్లమల్లి బాబు గారు, వేమూరి బుజ్జి గారు, ముఖ్యంగా మా డిప్యూటీ మేయర్, మా గౌరవ అధ్యక్షులు వేమూరి బుజ్జి గారు తదితరులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా నాయకులు ముఖ్యంగా మా గురువు గారు దళపతి గారు, అదేవిధంగా ఎక్కల తులసిరావు గారు, మా మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మేడికొండ మోహన్ రావు గారు, ముఖ్యంగా మా రాజకీయంగా నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, మా పట్టణ మాజీ అధ్యక్షులు మా మిత్రులు కొటారి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా 26వ డివిజన్ కార్పొరేటర్ కిట్టు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడున్న ప్రెసిడెంట్ మదన్ గారు, వెంకట్ గారు, అదేవిధంగా ఎంతోమంది పొద్దునుంచి కూడా ఈరోజు నాకు నా పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, ముఖ్యంగా గోల్డ్ మర్చెంట్ సభ్యులు, నా మిత్రులు, మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఫోన్ చేసి విష్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క జన్మదినోత్సవాన్ని నేను ఎప్పటికీ మరవలేను. ముఖ్యంగా మా యూత్ వింగ్ డైనమిక్ హీరోస్ కాబోయే మా అసోసియేషన్కి రథసారథులు వాళ్ళే. మా అసోసియేషన్కి రాబోయే రోజుల్లో రథసారథులు మా యూత్ వింగ్ వారే. వారందరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇంత భారీగా ఘనంగా నిర్వహించారు. వారికి పేరు పేరున మరొకసారి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లానే ఎల్లప్పుడూ కూడా వారి యొక్క సహకారం మాకు ఎల్లప్పుడూ కావాలని, అదేవిధంగా మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను ఎల్లప్పుడూ మీ ఎందులో ఉంటానని తెలుపుకుంటూ మరొకసారి నా యొక్క జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక నిమిషం. ఓకే. లాక్కోది అవతల లాక్కో కదా, ఇదే ఆప్షన్ పెట్టి చూసుకో. గణేష్
అదే